హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మొక్కలు ఎండిపోతున్నాయా? ఎన్ని ఎరువులు వేసినా పువ్వులు కాయలు రావడం లేదా? అయితే ఈరోజు నేను చూపించబోయే ఈ ఒక్క ద్రావణం మీ తోటలో ప్రతి మొక్కకు కొత్త ద్రావణంగా ప్రాణం పోసు బతికిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో రోజు పారబోస్తున్న నీళ్లతోనే చనిపోతున్న మొక్కలను కూడా మనము తిరిగి నవ్వించి అద్భుతమైన ఆర్గానిక్ అమృతం ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా చూద్దాం రండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి తయారీకి కావాల్సినవి మనకు కావాల్సినవన్నీ మన వంటగదిలోనే ఉన్నాయి. బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు ధాన్యం కడిగిన నీళ్ళు, వీటితో విటమిన్లు స్ట్రాంగ్గా బాగా ఉంటాయండి. కూరగాయలు పండ్లు కడిగిన నీళ్ళు, శనగపిండిలో సూక్ష్మజీవుల ఆహారంగా బాగా పనిచేస్తాయి. బెల్లం మంచి బ్యాక్టీరియాను వేల రెట్లు పెంచుతుంది. ఆవు పేడ, ఆవు మూత్రము మొక్కలకు అవసరమైన నత్రజని, రసాయన రహిత పోషకాలు భూమికి సారవంతంగా చేసే బ్యాక్టీరియాని ఇస్తాయండి. సాధారణంగా ఇవన్నీ మనము పారబోస్తూ ఉంటాము, కానీ వీటిని సరైన పద్ధతిలో కలిపి మొక్కలకు ఒక సూపర్ ఫుడ్లా పనిచేస్తుంది తెలుసా? ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద బకెట్ తీసుకోండి. అందులో మనము సేకరించిన బియ్యం నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, అందులో కొద్దిగా ఆవు పేడ, ఆవు మూత్రము కలపాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల బాగా మనకు చేయికి సరిపడేటట్టుగా దోసెడు 2 దోసెలు అయినా సరే శనగపిండి తీసుకోండి. బెల్లం కూడా ఒక పెద్ద ముక్క తీసుకోండి. కర్రతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి నీడలో ఉంచాలండి. రోజుకు ఒకసారి కర్రతో గడియారం దిశలో మనకు క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉండాలి. కేవలము 4 రోజులు వ్యవధిలోనే ఇందులో ఉండే వేల కోట్ల మంచి బ్యాక్టీరియా మనకు సూక్ష్మజీవులు పెరిగి ఒక మంచి చిక్కటి సువాసనమైన ద్రావణంగా మనకు మారుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇది కుళ్ళిపోయిన వాసన రాకుండా మంచి సహజమైన ఆర్గానిక్ వాసన వస్తుంది. 4 రోజుల తర్వాత మనము అమృతమైన ద్రావణాన్ని సిద్ధమైంది మనకు. చూడండి ఎంత చిక్కగా ఉంటుందో. దీన్ని నేరుగా మొక్కలకు మాత్రం పొయ్యకూడదు, ఎందుకంటే ఇది చాలా ఘాటుగా శక్తివంతంగా ఉంటుంది. అందుకోసమని 1 వంతు ద్రావణాన్ని తీసుకుంటే 3 వంతులు మామూలుగా నీళ్లు తీసుకోవాలి. అంటే ఒక డబ్బా ద్రావణం తీసుకుంటే 3 డబ్బాల నీళ్లు తీసుకోవాలి. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఉదాహరణకు 1 లీటర్ ద్రావణం తీసుకుంటే 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. నీళ్లను కలిపి పల్చాగా చేయాలి. బాగా కలిపిన తర్వాత ప్రతి మొక్క మొదట్లో 1/4 అంటే 1 పావుల భాగం లేదా 1 మగ్గు దాని చొప్పున మనము నీళ్లు పోయాలి. టెర్రస్ గార్డెనింగ్లో కుండీల్లో ఉండే మట్టి త్వరగా సారం కోల్పోతుంది కదా, అలా కాకుండా అలాంటప్పుడు మట్టికి ఇది మళ్ళీ కొత్త ప్రాణం పోస్తుంది. టెర్రస్ గార్డెనింగ్కి ఇంకా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. నేల అంటే రూట్స్ అనేది ఇంకా వేర్లు లోపలికి వెళ్ళిపోయి దానికి కావలసిన పోషకాలు అనేది నేలలో నుంచి తీసుకుంటాయి. కానీ టెర్రస్ గార్డెనింగ్ పైన అలా కాదు. కాబట్టి మనము ద్రావణాలు ఇస్తూ ఉండడం వల్ల మొక్క ఇంకా అభివృద్ధి చెంది వాటికి కావలసిన పోషకాలు అనేది తీసుకోవడానికి మనం ఇస్తేనే తప్ప మొక్క తీసుకోగలుగుతుంది. అందుకోసమని టెర్రస్ గార్డెనింగ్ పైన ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అండి ఖచ్చితంగా ఇలాంటి ద్రావణాలు ఒక్కటి తయారు చేసినా సరిపోతుంది. ఎలాంటివి అవసరం లేదు. చూడండి ఎంత చిక్కగా ఉందో చూడండి. వీటిని ముందుగా స్ప్రే అయినా చేసుకోవచ్చు. మనము స్ప్రే చేసుకుంటే ఎక్కువ లాభాలు ఉంటాయండి. ఆకుపైన మచ్చ కానీ, నల్లదోమ కానీ, తెల్లదోమ కానీ, ఆకు మడత కానీ, ఆకు కింద వచ్చే దోమ అయినా సరే దీని స్మెల్కి అస్సలు ఉండవు. వంకాయ చెట్టుకు కింద తెల్లగా తామర నల్లి ఉంటుంది కదా, తెల్ల నల్లి ఉంటుంది కదా, అవి కూడా ఉండవు. చాలా బాగా పనిచేస్తుంది. అందుకోసమని చెప్తున్నాను. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాతనే మొదలు అంటే దాని వేర్ల దగ్గర పోస్తూ ఉండండి.
ఈ ద్రావణం వాడడం వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయండి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఎండిపోతూ ఉన్న మొక్కలు వేరు వ్యవస్థ పడకుండా చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా మొక్క తిరిగి వారంలోనే కొత్త చిగుర్లు వచ్చే అంత మంచి ఫెర్టిలైజర్ ఇది. పువ్వులు కాయలు రాలిపోకుండా మంచిగా పనిచేస్తుంది. టమాటో, మిర్చి, వంకాయ, కాకర, కూరగాయల మొక్కలకు ఇవి ఇస్తే పూత కూడా రాలిపోకుండా కాయలు చాలా బాగా వస్తాయండి. గులాబీ పువ్వులు బాగా పూయడానికి, మల్లె పువ్వులు పూస్తే పెద్దగా సైజు గుత్తులుగా పువ్వులు పూయడానికి, మట్టి సారవంతం వేసవిలో లేకుంటే టెర్రస్ పైన మట్టి గట్టి పడకుండా మెత్తగా లూజుగా మారుతుందండి. ఇది వారానికి 10 రోజులకు ఒక్కసారైనా ఈ ద్రావణాన్ని ఇస్తే మీ తోటలో ఏ ఒక్క మొక్క కూడా చనిపోదు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా పనిచేస్తుందండి. ఎందుకంటే రిజల్ట్ అనేది మనం చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది, మళ్ళీ ప్రతిసారి చెయ్యాలి అన్నంత ఆసక్తి అనిపిస్తుంది. మీకు కావాల్సినవి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకున్నట్లయితే చాలా బాగా క్వాంటిటీ చూసి చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుందండి. చూసారుగా ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో వ్యర్థాలతోనే మొక్కలకు ఎంత మంచి సంజీవని తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఈ పద్ధతిని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ గార్డెనింగ్కి ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆర్గానిక్ గార్డెనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్. మీరు ఖచ్చితంగా ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయవచ్చు. గార్డెనింగ్లో జీవామృతం, దీని గురించి ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు అనుకుంటున్నాను. చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. దయచేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.